Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, chapter 16, verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం నుండి తీసుకొనబడింది. Commit thy works unto the Lord, and thy thought shall be established. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. Earlier in the book of Psalms, పూర్వము కీర్తనల గ్రంథంలో కూడా in the book of Psalms 37:5, 37వ కీర్తన 5వ వచనంలో carefully observe this. జాగ్రత్తగా మీరు గమనించని మాటలు. David said, commit thy way unto the Lord. దావీదు చెప్పిన మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. Here in Proverbs 16:3, సామెతల గ్రంథం 16:3లో David's son Solomon says, దావీదు కుమారుడైన సొలొమోను చెప్తున్న మాట, commit thy works unto the Lord. నీ పనులు యెహోవాకు అప్పగించుము. Therefore we have to commit our way and also our works unto the Lord. కాబట్టి మన మార్గములు మన పనులు కూడా యెహోవాకు అప్పగించాలి. David talks about the way and Solomon talks about the works. దావీదు మార్గముల గురించి చెప్తున్నాడు, సొలొమోను పనుల గురించి చెప్తున్నాడు. Okay, coming to our portion. సరే, మన భాగానికి వస్తాం. Why should we commit our works unto the Lord? మన పనులు ఎందుకు యెహోవాకు అప్పగించాలి? Are we not wise enough to manage our jobs? మన పనులు మనము చేసుకునేంత జ్ఞానం మనకు లేదా? సరిపోదా? Always remember one thing. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. However great we may be, at the best we are human beings. మనం ఎంత గొప్పవారమైనా కావచ్చు, మహా అంటే మన మానవ మాత్రమే. Yeah, the wisdom of this world is foolishness to God. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. But the wisdom of God is life and health to those that obey him. అయితే ఎవరైతే ఆయన మాట వింటారో, లోబడతారో, దేవుని యొక్క జ్ఞానం అనేది వారికి జీవమునిచ్చేదిగా ఉంటుంది. So every believer is called to commit his works and activities unto the Lord. ప్రతి విశ్వాసి కూడా తన యొక్క పనులని, కార్యకలాపాలన్నిటి కూడా దేవునికి అప్పగించబద్ధులమై ఉన్నాం. But quite often we discover ourselves trying to carry out the works that he has prepared for us. అయితే తరచుగా అనేక పర్యాయాలు మన భారాలు మనమే మోసుకుంటున్నట్లుగా, భరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. Many times we use our own strength and not the power of the Holy Spirit. అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి కాక మన సొంత బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. When we see the attitudes of the children of God in committing their works unto the Lord, చూడండి, దేవుని యొక్క పిల్లలు వారి యొక్క పనులను దేవునికి అప్పగించే విషయంలో ఉన్న వారి వైఖరిని గమనిస్తే we can see at least 3 types of Christians. కనీసం 3 రకాల క్రైస్తవులను మనం చూడొచ్చు. Firstly, మొదటిది, many times we say that we have committed our works unto the Lord. అనేక పర్యాయాలు మనము మాటలకి చెప్తా ఉంటాం, మా పనులన్నీ కూడా దేవునికి అప్పగించామని. But we fail to commit 100% to the Lord. అయితే 100% దేవునికి అప్పగించే విషయంలో పొరపాటు చేస్తుంటాం. Some commit their work only superficially. కొంతమంది ఏదో పైకి మాత్రమే దేవునికి అప్పగించాము అన్నట్టుగా ఉంటది. They say that a particular work is being done for God and his glory. చూడండి, వాళ్ళు అంటారు కదా, ఫలానా ఆ పని అది దేవుని కొరకే, దేవుని మహిమ కొరకై చేసాం, అప్పగించామంటారు. But in reality they do it for themselves and their own glory. వాస్తవంగా మనం గమనిస్తే తమ కొరకే చేసుకున్నారు, వారికి మహిమ కొరకే చేసినట్టు అనిపిస్తుంది. And secondly, రెండోది, some people give only temporary control to God. కొంతమంది ఏదో తాత్కాలికముగానే దేవునికి అప్పగించినట్లు ఉంటారు. At the beginning of the work they commit it to the Lord. ఆ పనుల ఆరంభంలోనే దేవునికి అప్పగించినట్టుగా ఉంటుంది. But the moment they see God prospering the work, అయితే దేవుడు ఆ పనిని వర్ధిల్ల చేస్తుండగా, వృద్ధిలోనికి తెస్తుండగా గమనించినప్పుడు they immediately take control and do things as per their own will and plan. వెంటనే తమ స్వాధీనంలో తీసుకుంటూ వారికి నచ్చినట్లుగా తమ సొంత ఆలోచనల ప్రకారం చేయడం మొదలు పెడతారు. Thirdly, మూడోది, some people are more extreme in their attitudes. కొంతమంది వారి చేసే ఆ పనుల్లో మరింత తీవ్ర స్థాయికి వెళ్తారు. They say that they have committed the work unto the Lord. మార్గం పనులని దేవునికి అప్పగించామని చెప్తారు కానీ, however they put forth no efforts and say that God is obligated to establish it. ఏదేమైనా తమ అటు వారు ఏ ప్రయాస పడకుండా దేవుడే ఆ పని చేస్తాడు, ఆయన ఆ చేయడానికి బద్ధుడై ఉన్నాడు అంటారు. have put in his hands and he will do it. ఆయన చేతిలో పెట్టేసినవి ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడని. In general such people will never succeed. సర్వసాధారణంగా ఇలాంటి వారు తమ జీవితంలో ఎప్పుడు సఫలం కానేరరు. We must maintain balance. మనము సమతుల్యతను పాటిస్తూ
చేస్తుండాలి. We must trust God as if everything depends on Him. మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎట్లాగా సమస్తము కూడా ఆయనకు అప్పగించినట్లు ఆయన మీద నమ్మిక At ఉంచాలి. the same time, we must work as if everything depends on us. అదే సమయంలో సమస్తము మనపైన ఆధారపడి ఉన్నట్టుగా పని చేయాలి. So you have to trust God దేవుని and యందు work to your fullest capacity. దేవునిపై నమ్మిక ఉంచాలి. నీ సాయశక్తి నువ్వు చేయవలసింది నీ వంతుగా నువ్వు చేయాలి. So this is where we can see both divine sovereignty and human responsibility in operation hand in hand. ఇక్కడే దైవికమైనటువంటి ఆ సార్వభౌమ అధికారి మానవ రీత్యా బాధ్యత ఇవన్నీ కూడా కలిసి వెళ్తుంటాయి. Out of God's sovereignty, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి God will decide things. దేవుడు వాటన్నిటి కూడా నిర్ణయిస్తుంటాడు. But only joining himself with the human responsibility, man also has to work. కాబట్టి మానవ రీత్యా బాధ్యతగా మన వంతు మనము కూడా ఆ పని చేస్తూ ఉండాలి. Man of God Charles Spurgeon said, దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట, the Christian should work as if all depended upon him and pray as if all depended upon God. క్రైస్తవుడు పని ఎట్లా చేయాలంటే సమస్తము తన పైన మోపబడింది ఆధారపడి ఉన్నట్టుగా చేయాలి. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్తము దేవుని పైన ఆధారపడి ఉన్నట్టుగానే చేయాలి. And so you have to pray like ఆ that. విధంగా ప్రార్థన చేయాలి. God can never carry out his work through a heart that is anxious, disobedient and fearful. దేవుడు ఎప్పుడు కూడా అవిధేయులైన వారు, చింతిస్తూ ఉన్నవారు, భయపడుతున్న వారిని బట్టి పని జరిగించడానికి. God cannot achieve his full purposes in our life if we are proud and seek our own glory. మనం గర్విష్ఠులముగా ఉంటూ మన సొంత మహిమ కొరకే మనం ఆలోచన చేస్తూ ఉంటే అలాంటి వారి ద్వారా దేవుడు ఏ కార్యం జరిగించాడు. The qualities like pride, anxiety, disobedience, etc. belongs to our old nature. గర్వము, మన ఆతురత, ఆందోళన, చింత, అవిధేయత ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావానికి సూచన. Yeah, our old nature is sinful nature. ప్రాచీన స్వభావము పాపభూయిష్టమైనది. It is always better to commit our works to him. కాబట్టి ఎప్పుడు కూడా మన పనులని దేవునికి అప్పగించుటయే మేలు. And sincerely you pray, O Lord, thy will be done. ఇక యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తూ దేవా నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేయి. Then the all-knowing God, who knew the ending from the beginning, will establish our thoughts. కాబట్టి అప్పుడు సమస్తం ఎరిగినవాడు, అంతం ఆది నుండి ఎరిగినవాడు మన కార్యములను సఫలం చేస్తాడు. Then God will fruition our works and plans. అప్పుడు దేవుడు మన పనులు, మన యొక్క ప్రణాళికలన్నీ కూడా ఫలభరితంగా చేస్తాడు. As I told you, నేను ముందుగా in చెప్పినట్లుగా everything that divine sovereignty will be there and human responsibility will be there. ప్రతి విషయంలో కూడా దైవికమైనటువంటి ఆ సార్వభౌమ అధికారం ఉంటుంది. మానవ రీత్యా మానవ వైపు నుండి బాధ్యత కూడా ఉంటుంది అక్కడ. Take salvation. ఇప్పుడు రక్షణ గురించి మీరు చూడండి. Yeah, out of his sovereignty, God has provided the way of salvation at the cost of his son. ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తూ తన కుమారుని అర్పించుట ద్వారా ఈ రక్షణ మార్గం ఏర్పాటు Now it చేస్తాడు. is available, ఇప్పుడు ఇది అందుబాటులోకి but he వచ్చింది. will not rub it on you. అయితే దాన్ని బలవంతంగా ఆయన నీకు ఇవ్వడు. Human responsibility is there. మానవ వైపు నుండి, మనుషుల వైపు నుండి ఒక బాధ్యత కూడా You ఉంది. have to accept it. నీవు దానిని అంగీకరించాలి. Then you will be saved. అప్పుడు నీవు రక్షించబడతావు. Out of sovereignty, God arranged the way, and human responsibility is you have to accept it. దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. మనుషుల యొక్క బాధ్యతగా మన వైపు నుండి దానిని మనం అంగీకరించాలి, చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. Even our sanctification, అలాగే మన పరిశుద్ధతలో కూడా God will help provided we cooperate with him. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అయితే షరతు ఏమిటిది? మనం ఆయనకు సహకరించినప్పుడే. So saying that thy will be done is nothing but following the footsteps of Jesus. నీ చిత్తమే జరిగించును గాక అంటే అర్థం ఏమిటిది? యేసు ప్రభువారి యొక్క అడుగు జాడలను అనుసరించడమే. In his life and ministry, time and again we can see Jesus making this statement. ఆయన జీవితంలో సేవా పరిచర్యలో పదే పదే యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పడం మనం చూస్తాం. Let us read some of these verses. కొన్ని వచనాలు ఉన్నాయి, అవి చదువుదాం. Jesus says in John 4:34, యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చెప్పిన మాట, my meat is to do the will of him that sent me and to finish his work. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. In 5:30 he says, 5వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, I can of my own self do nothing, as I hear I judge, and my judgment is just because I seek not my own will, but the will of the Father which hath sent me. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును, గనుక నా తీర్పు న్యాయమైనది. Time and again we can see these verses. పదే పదే ఇలాంటి మాటలు మనం చూడొచ్చు. In 6:36 he continues, 6వ అధ్యాయం 36వ వచనం ఇంకా కొనసాగిస్తూ for చెప్పారు, I came down from heaven not to do mine own will, but the will of him that sent me. చూడండి,
6:36. తెలుగులో 36వ వచనము, తెలుగులో 38లో మనం చూద్దాం. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. He further says in 7:16, 7వ అధ్యాయం 16వ వచనం ఇంకా ముందుకు చెప్తున్నాడు, my doctrine is not mine, నా బోధ, but he that sent me. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. In 8:28 and 29, 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో అంటాడు. he further reiterates, ఇంకా ముందుకు మరలా చెప్తున్నాడు, I do nothing of myself, but as my Father hath taught me, I speak these things. I do always those things that please him. నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. So the thought of Jesus committing his ways and works to Father, it will flow throughout the John's Gospel. యేసు ప్రభువారు తన యొక్క పనులు మార్గాలన్నీ కూడా తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నటువంటి ఈ తలంపు, ఈ మాట ఈ సువార్తలు అన్నింటిలో కూడా మనకు కనబడుతుంది. In John's Gospel, యోహాను సువార్తలు అనేక పర్యాయాలు మనకు కనబడుతుంది. being the very Son of God and equal to the Father, if he says so, what about us? దేవుని కుమారుడే ఉండి తండ్రితో సమానముగా ఉన్నటువంటి వాడు ఆయనే ఈ మాటలు చెప్తా ఉంటే మన సంగతి ఏమిటి? We being the servants of God are not above our master. మనము దేవునికి దాసులముగా మన యజమానుని కన్నా పైవారం ఎక్కువ వాళ్ళం కాం. Therefore, before I close, కాబట్టి నేను ముగించము. today ask yourself a question. ఈ రోజు నీవుగా ఒక ప్రశ్న వేసుకో. You are getting involved in so many activities. అనేకమైనటువంటి కార్యకలాపాలను చేస్తున్నావు. Today also you might have planned to do many works. ఈ రోజు కూడా అనేకమైనటువంటి పనులు తలపెట్టుంటావు. However, have you committed them to the Lord? ఏదేమైనా ఇవన్నీ కూడా దేవునికి అప్పగించావా? Or are you planning to carry them by your own efforts? లేదా నీ సొంత సాయశక్తులతో నీ కృషితోనే చేయాలనుకుంటున్నావా? Or with your own wisdom? లేక నీ సొంత జ్ఞానం తెలివితేటలతో Or చేయాలనుకుంటున్నావా? based on the suggestions of your friends and peers? లేదా నీ యొక్క స్నేహితులు లేదా నీ శ్రేయోభిలాషులు వారి యొక్క సలహాలను బట్టి చేయాలనుకుంటున్నావా? In some of our lives, కొంతమంది జీవితాల్లో the phrase, that word committing to the Lord is already removed from their discussion. యెహోవాకు అప్పగించుమనే ఈ మాట ఉందే, అసలు వారి డిక్షనరీలో నుండి ఎప్పుడో తీసివేయబడింది. ఆ మాట లేదు, They forgot it. దాన్ని మర్చిపోయినారు. They will do the things on their own and finally say, God has helped, I handed over to God, all these things. అన్ని సొంతగానే చేసుకుంటారు, దేవుడు సహాయం చేసినాడు, నేను దేవునికి అప్పగించాను అని చెప్తారు. I will go one step ahead and tell, మరొక మెట్టు నేను ముందుకు వెళ్ళి చెప్తాను. some people have removed that phrase even from their lifestyle. కొంతమంది అయితే వారి జీవిత విధానంలో ఉండే ఆ పదాన్ని తీసివేసినారు. Don't be like them. ఆ విధంగా వారి వల్లే ఉండకూడదు. Commit your works to the Lord. నీ పనులని దేవునికి అప్పగించాలి. When Sennacherib sent a letter to Hezekiah, సన్హెరీబ్ హిజ్కియా రాజుకి ఒక ఉత్తరం పంపించినప్పుడు spread it before the అది Lord. తీసుకొని వచ్చి దేవుని ఎదుట పరిచినాడు అని కింద. Then the Lord will establish your thoughts. అప్పుడు దేవుడే నీ ఆలోచనల్ని సఫలపరుస్తాడు. Committing one's plans to the Lord is essential for one's success. చూడండి, ఒక వ్యక్తి సఫలం కావాలి, విజయం సాధించాలంటే నీ ఆలోచనలు నీ తలంపులన్నీ కూడా దేవునికి అప్పగించాలి. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సహోదరి I do not know what you are planning to do. ఈ రోజు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు. Maybe joining in a college, కాలేజీలో చేరే విషయమే or కావచ్చు, waiting for a job, లేదా ఉద్యోగం కొరకు maybe కనిపించినావా, like partner, జీవిత పాలి భాగస్థుల maybe గురించి settling in ఆలోచన, one particular place. లేదా ఫలానా ప్రాంతంలో వెళ్ళి స్థిరపడాలనే ఆలోచన ఉందా? Yeah, your day and my day is full of so many decision makings. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఆ దినాల్లో మనం చూస్తా ఉంటే అనేక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. So many choices will be there. ఎన్నో ఎంపికలు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి చేసుకునేవి. As David said, commit thy way unto the Lord. ఏ విధంగా దావీదు చెప్పినాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించమన్నాడు. And as Solomon said, let us commit our works also unto the Lord. అలాగే సొలొమోనేమో మన యొక్క పనులను దేవునికి అప్పగిస్తామన్నాడు. May God help you and me to commit everything unto the Lord as we meditated today. ఈ రోజు మనం ధ్యానిస్తున్నట్లుగా సమస్తమును కూడా దేవునికే మనం అప్పగించినట్లుగా దేవుడు చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a wonderful word it is, O Lord, from the pen of Solomon. సొలొమోను రాసిన మాటల్లో ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. His father David said, commit thy way to the Lord. Solomon is telling, commit thy works also unto the Lord. తండ్రి అయినటువంటి దావీదేమో మార్గములని యెహోవాకు అప్పగించమన్నాడు, కుమారుడు సొలొమోనేమో పనులని
దేవునికి అప్పగించమన్నాడు. Many times we are tempted to depend upon our own wisdom. అనేక పర్యాయాలు ప్రభువా మా సొంత జ్ఞానంపై ఆధారపడే విషయాల్లో ప్రభువా శోధించబడుతున్నాం. Many times by seeing the circumstances, oh Lord, we will be taking decisions. అనేక పర్యాయాలు పరిస్థితులను బట్టి ప్రభువా మేము సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. Sometimes encouraged by the friends and peers, oh Lord, we will be taking decisions. కానీ పర్యాయాలు ప్రభువా మా స్నేహితులు శ్రేయోభిలాషుల సలహాలు ఆలోచనలు బట్టి మేము ప్రభువా నిర్ణయాలు తీసుకుంటున్నాం. Lord, we have learned today that, oh Lord, if we do like that, we cannot have success. ఇది నాన్న మేము నేర్చుకున్నాం. ఈ విధంగా గాని చేసినట్లయితే మా జీవితంలో విజయం రాదు, మేము సఫలం చూడం. Help us to commit our way and also works unto thee. కాబట్టి ప్రభా మా యొక్క పనులు మా మార్గములు అన్నీ కూడా మీకు అప్పగించేదానికి సహాయం Our చేయండి. dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైనటువంటి help వారు us to understand the truth. If their thoughts are to be established, they have to commit their way and the works also unto thee. వారి ఉద్దేశాలు కూడా సఫలం కావాలంటే వారి పనులు వారి మార్గాలు దేవునికి అప్పగించవలసిందే అని వారు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. Oh Lord, speak to us more. And దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. we do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.